ఇల్లు ఇవ్వలేదు, ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకు మేము ఆడేమోనే మేము కొట్లాడుతున్నాము. మరి ఇల్లు ఉన్న వాళ్ళకి అని ఇవ్వచ్చుగా, మేము కూలినాలు చేసుకొని బతుకుతాము. ఈ కిరాయిలు ఏడాగడతాం, ఒక నెల ఇటు వరకు సిబ్బలు తీసి బయట ఎత్తేస్తున్నారు. పిల్లలని చక్క నా మొగోడు లేడు, నా మొగోడు చచ్చిపోయాడు తాగి నా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, ఓ కొడుకు అలాగా అయ్యిండు. మరి నేను ఎట్లా బతకాలి? మరి కిరాయి ఉంటే ఏం చేసుకొని బతకాలా? 3000 అలా ఎట్లా బతకాలా? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులైంది వచ్చి? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒకటే మొదటిసారేనా? ఫస్ట్ సారి ఆయన గెలిచి నుంచే ఇప్పుడు వచ్చినాము. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాజీ నగర్ నుంచి. ఎంతసేపు పట్టింది ప్రయాణం? 5 గంటలకైనా 7 గంటలకు వచ్చినాము ఇక్కడికి. పొద్దున్నే వచ్చారు. సో పనులు అయితే అని అనుకుంటున్నారు. మరి అయితే మరి ఆయన చేతులు ఉన్నది. ఇక ఒకేసారి ఇస్తాడని ఆశతోటి ఉన్నాము. ఈయన గెలిచిండు, మరి ఈయన ఏం చేస్తాడో మాకు తెలియదు. ఇక చూస్తూ వేస్తున్నాం, చూసుకుంటే వేస్తున్నాము. అరే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మేము చేసుకుంటాం. లేకపోతే లేదా కేసీఆర్ అయితే ఆయన ఏం చేసిండు? కేసీఆర్ ఏం పెట్టిండు అని అన్నాడు. ఇప్పుడు మేము ఇస్తాం, లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నాడు. ఇప్పుడు ఆయన ఇస్తాడా? మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక ఆయన ఇస్తానేమో మళ్ళీ వస్తాడు, రాకపోతే ఆయన కూడా రాడు. అంతేగా, ఆయన కూడా రాడు. ఇల్లు ఇవ్వలేదు, ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకు మేము ఆడేమోనే మేము కొట్లాడుతున్నాము. మరి ఇల్లు ఉన్న వాళ్ళకి అని ఇవ్వచ్చుగా, మేము కూలినాలు చేసుకొని బతుకుతాము. ఈ కిరాయిలు ఏడాగడతాం, ఒక నెల ఇటు వరకు సిబ్బలు తీసి బయట ఎత్తేస్తున్నారు. పిల్లలని చక్క నా మొగోడు లేడు, నా మొగోడు చచ్చిపోయాడు తాగి నా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, ఓ కొడుకు అలాగా అయ్యిండు. మరి నేను ఎట్లా బతకాలి? మరి కిరాయి ఉంటే ఏం చేసుకొని బతకాలా? 3000 అలా ఎట్లా బతకాలా? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులైంది వచ్చి? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒకటే మొదటిసారేనా? ఫస్ట్ సారి ఆయన గెలిచి నుంచే ఇప్పుడు వచ్చినాము. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాజీ నగర్ నుంచి. ఎంతసేపు పట్టింది ప్రయాణం? 5 గంటలకైనా 7 గంటలకు వచ్చినాము ఇక్కడికి. పొద్దున్నే వచ్చారు. సో పనులు అయితే అని అనుకుంటున్నారు. మరి అయితే మరి ఆయన చేతులు ఉన్నది. ఇక ఒకేసారి ఇస్తాడని ఆశతోటి ఉన్నాము. ఈయన గెలిచిండు, మరి ఈయన ఏం చేస్తాడో మాకు తెలియదు. ఇక చూస్తూ వేస్తున్నాం, చూసుకుంటే వేస్తున్నాము. అరే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మేము చేసుకుంటాం. లేకపోతే లేదా కేసీఆర్ అయితే ఆయన ఏం చేసిండు? కేసీఆర్ ఏం పెట్టిండు అని అన్నాడు. ఇప్పుడు మేము ఇస్తాం, లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నాడు. ఇప్పుడు ఆయన ఇస్తాడా? మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక ఆయన ఇస్తానేమో మళ్ళీ వస్తాడు, రాకపోతే ఆయన కూడా రాడు. అంతేగా, ఆయన కూడా రాడు. ఇల్లు ఇవ్వలేదు, ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకు మేము ఆడేమోనే మేము కొట్లాడుతున్నాము. మరి ఇల్లు ఉన్న వాళ్ళకి అని ఇవ్వచ్చుగా, మేము కూలినాలు చేసుకొని బతుకుతాము. ఈ కిరాయిలు ఏడాగడతాం, ఒక నెల ఇటు వరకు సిబ్బలు తీసి బయట ఎత్తేస్తున్నారు. పిల్లలని చక్క నా మొగోడు లేడు, నా మొగోడు చచ్చిపోయాడు తాగి నా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, ఓ కొడుకు అలాగా అయ్యిండు. మరి నేను ఎట్లా బతకాలి? మరి కిరాయి ఉంటే ఏం చేసుకొని బతకాలా? 3000 అలా ఎట్లా బతకాలా? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులైంది వచ్చి? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒకటే మొదటిసారేనా? ఫస్ట్ సారి ఆయన గెలిచి నుంచే ఇప్పుడు వచ్చినాము. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాజీ నగర్ నుంచి. ఎంతసేపు పట్టింది ప్రయాణం? 5 గంటలకైనా 7 గంటలకు వచ్చినాము ఇక్కడికి. పొద్దున్నే వచ్చారు. సో పనులు అయితే అని అనుకుంటున్నారు. మరి అయితే మరి ఆయన చేతులు ఉన్నది. ఇక ఒకేసారి ఇస్తాడని ఆశతోటి ఉన్నాము. ఈయన గెలిచిండు, మరి ఈయన ఏం చేస్తాడో మాకు తెలియదు. ఇక చూస్తూ వేస్తున్నాం, చూసుకుంటే వేస్తున్నాము. అరే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మేము చేసుకుంటాం. లేకపోతే లేదా కేసీఆర్ అయితే ఆయన ఏం చేసిండు? కేసీఆర్ ఏం పెట్టిండు అని అన్నాడు. ఇప్పుడు మేము ఇస్తాం, లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నాడు. ఇప్పుడు ఆయన ఇస్తాడా? మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక ఆయన ఇస్తానేమో మళ్ళీ వస్తాడు, రాకపోతే ఆయన కూడా రాడు. అంతేగా, ఆయన కూడా రాడు.